హాయ్ పీపుల్, వెల్కమ్ టు విత్ లవ్ టారెట్ 555. కన్యా రాశి వాళ్ళు ఆర్ వర్గో రాశి వాళ్ళకి మార్చ్ నెల ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ ఎ షార్ట్ అండ్ క్విక్ రీడింగ్ అండి. సో బేసికల్లీ మీకు మార్చ్ నెల ఎలా ఉంటుందంటే, మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో, లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ లవ్ రిలేషన్షిప్ ఆర్ మీ కెరియర్లో, మీ ఫినాన్సెస్లో, మీ హెల్త్లో దేన్నైతే మీరు దానికోసం కష్టపడ్డారో, దానికోసం వెయిట్ చేస్తున్నారు. దానిలో స్టెబిలిటీ రావడం కోసం, దాని మీద గ్రిప్ రావడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ నెల ఎలా ఉంటదంటే, మీరు జనాలతో ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. బట్ ఒక పాయింట్‌లో గివ్ అప్ చేసేద్దామా? ఎందుకంటే మీరేదైతే కష్టపడ్డారో మీరు దానికోసం వెయిట్ చేస్తారు. కానీ ఒక పాయింట్‌లో వదిలేద్దామా? ప్రశాంతంగా ఇంక వేరేది చూసుకుందామా? అన్నట్లు మీరు చేస్తారు. బట్ మీకు ఎక్కడో ఒక హోప్ ఉందండి. అది మీకు ఏదో పాజిటివ్ వస్తుంది అని. బట్ అలాగని మీకు కొన్నిసార్లు హోప్‌లెస్ కూడా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు దాంట్లో సక్సెస్ వస్తే బాగుండు అని అనుకుంటారు. అండ్ మీరు మీ మనసులోనే మీరు మదన పడతారు. ఇది జరుగుతుందా? జరగదా? అదే అంటున్నా కదా! హోప్ వదిలేద్దామా? కానీ మీరు హోప్ వదలరు. మీరు అలా అని మీకు టైం ఫేవరబుల్‌గా లేదా అంటే నో, నో, నో. మీకు ఇప్పుడు గుడ్ టైం రాబోతుందండి. మీకు ఏదైతే ఒకవేళ మీకు నెగెటివ్ ఫేస్‌లో ఏమైనా వెళ్తున్నారంటే నో, నో, నో. మీకు పాజిటివ్ ఫేస్ రాబోతుంది. అండ్ మీరేదైతే అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మీకు దొరకబోతుంది. కానీ ఒక్కటి, మీరెవరినైతే మీరు ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తున్నారో, ఎవరి దగ్గరైతే మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్త. మీకు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు. మీ ఎదుగుదలని కోరుకోని వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఏ ఆస్పెక్ట్ అయినా, అది కెరియర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు. కాబట్టి కొంచెం ఆచితూచి ఆహ్, ఆహ్, దాన్ని డెసిషన్ తీసుకోవడం అన్నది మంచి థింగ్. అండ్ ఆల్సో నేను ఏంజెల్ కార్డ్స్ తీసానండి. సో మీకు హెల్ప్‌ఫుల్ పీపుల్ ఉంటారు. అలా అని అంటే బ్యాడ్ కోరుకునే పీపుల్ ఉండరా అంటే ఉంటారు. కాబట్టి మీరు ఆచితూచి మీరు వెళ్ళడం మంచిది. అండ్ మీరు కానీ మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలని మీరు మేనిఫెస్ట్ చేస్తే యెస్, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏవైనా పాజిటివ్‌గా ఒక క్వెషన్‌కి మీరు ఏవైనా ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బిగ్ యెస్. అండ్ మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. యాజ్ ఐ టోల్డ్, డోంట్ గివ్ అప్ అండి. రిమైన్ పాజిటివ్. ఎక్కడ మీరు నెగెటివ్ ఫీల్ చేయొద్దు. ఇంకా ప్రయత్నించండి. మీకు కావాల్సిన అవుట్‌పుట్ మీకు దొరుకుతుంది. దట్స్ ఆల్ ఫర్ కన్యా రాశి. మీకు అంతా పాజిటివ్‌గానే ఉంటుంది. ఒక్క కీవర్డ్ ఏంటంటే గివ్ అప్ చేయొద్దు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. గుడ్డిగా డెసిషన్ తీసేసుకోవద్దు. దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.